హలో మామ, వెల్కమ్ టు శక్తి సినీ టాక్స్. సో ఈ రోజు వీడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మూవీ లైనప్స్ ఏంటి, సో ఈ మూవీస్ కి ఏ డైరెక్టర్ తో అయితే కొలాబరేట్ అవ్వబోతున్నారు, ఈ విషయం గురించి డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి, కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ నెంబర్ 1, A22 అండ్ A6. సో ఇప్పటి వరకు మూవీ నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. యాజ్ ఆఫ్ నౌ మూవీ టీమ్ అయితే ఓ అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. అండ్ ఈ సీన్ కోసం పర్టికులర్లీ హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎవరైతే అవతార్ మూవీకి వర్క్ చేస్తుంటారో, సో ఆ టెక్నీషియన్స్ తో ఈ సీక్వెన్స్ అయితే షూట్ చేపిస్తున్నారు అనమాట. ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ ఫాలో ఆల్రెడీ 600 crores కి అయితే బ్యాక్ చేసుకున్నారు. 100-200 అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే లేదు. 600 crores కంటే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, ఒక అప్డేట్ రాలేదు, ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకుండా 600 crores కి ఒక ఓటీటీ రైట్స్ పర్చేస్ చేశారంటే మామూలు విషయం అయితే కాదు అది. సో ఈ విషయం గురించి ఆల్రెడీ ఓ షార్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. ఇంకా మన ఛానల్ ని ఫాలో లేదంటే ఫాలో అయిపోండి. టాపిక్ నెంబర్ 2, అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఇట్స్ అ మైథలాజికల్ ఫిల్మ్. లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి ఈ మూవీ అయితే ఉండబోతుంది. సో ఫస్ట్లీ అల్లు అర్జున్ గారే ఈ మూవీకి మెయిన్ లీడ్ గా కన్సిడర్ చేశారు. లేటర్ ఇట్ వెంట్ టు ఎన్టీఆర్ గారు అండ్ అగైన్ ఇట్ గెట్ బ్యాక్ టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో ఈ మూవీ బడ్జెట్ అరౌండ్ 1000 crores అయితే ఉండబోతుంది. ఈసారి గ్రాండ్ విజువల్స్ అండ్ సీజీ వర్క్స్ అయితే ఉండబోతుందని మూవీ టీం చెప్తున్నారు. సో ప్రెసెంట్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మన విక్టరీ వెంకటేష్ గారితో AK-47 ఆదర్శ కుటుంబం ఈ మూవీ అయితే షూట్ చేస్తున్నారు. సో ఈ మూవీ సమ్మర్ 2026 కి అయితే రిలీజ్ అవుతుంది. వన్స్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ గురించి ఓ అప్డేట్ అయితే చూడొచ్చు. టాపిక్ నెంబర్ 3, లోకేష్ కనగరాజ్ గారు అండ్ బన్నీ అన్నస్ ప్రాజెక్ట్. లోకేష్ కనగరాజ్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఇరుంబకై మాయావి ఈ స్టోరీని అయితే బన్నీ అన్నకి నెరేట్ చేశారు. సో ఈ స్టోరీ ఇంకా డిస్కషన్ లో ఉంది. అల్లు అర్జున్ గారి అఫీషియల్ టీం ఇచ్చిన అప్డేట్ ప్రకారం బన్నీ అన్నకి లోకేష్ కనగరాజ్ గారు నెరేట్ చేసిన స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది అంటున్నారు. సో త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయొచ్చు అండ్ ఈ అప్డేట్ కోసం కొంత టైం అయితే వెయిట్ చేయాలి. టాపిక్ నెంబర్ 4, యూత్స్ ఫేవరెట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ బన్నీ అన్నస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ 2023లోనే మనకి అనౌన్స్ అయితే చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ పక్కా వీళ్ళ కాంబినేషన్ లోనే అవుద్ది. బట్ ప్రెసెంట్ బనియానా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రెసెంట్ స్పిరిట్ మూవీ అయితే చాలా బిజీగా ఉన్నారు. సో వన్స్ ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత బనియానా ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. టాపిక్ నెంబర్ 5, ప్రశాంత్ నీల్ గారు అండ్ బనియానాస్ ప్రాజెక్ట్. యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీ టైటిల్ రావణం అని అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ మూవీలో బన్నీ అన్నని అవుట్ అండ్ అవుట్ రగ్గుడ్ లుక్ తో అయితే చూపించబోతున్నారు. సో ప్రశాంత్ నీల్ గారు అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కావచ్చు, KGF 3 కావచ్చు, సలార్ 2 కావచ్చు. సో వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రావణం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. టాపిక్ నెంబర్ 6, బెజిల్ జోసెఫ్ అండ్ బన్నీ అన్నస్ ప్రాజెక్ట్. సో బెజిల్ జోసెఫ్ గారు అయితే గతంలో తను తీసిన మిన్నల్ మురళి, సో ఇలాంటి ఒక సూపర్ హీరో ఫిల్మ్ ప్రాజెక్ట్ అయితే బన్నీ అన్నకి స్టోరీ ఎప్పుడో నెరేట్ చేశారు. సో ఈ మూవీ గురించి అయితే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇన్ బిట్వీన్ వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ మధ్య స్కెడ్యూల్ ఏమైనా గ్యాప్ వస్తే వన్ మోర్ టైం ఈ మూవీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి స్టోరీ ఓకే అయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్ అండ్ మ్యాసివ్ 1, పుష్ప 3 ద ర్యాంపేజ్. బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎవర్. సుకుమార్ గారు అండ్ బన్నీ అన్న ఇంకోసారి అయితే కొలాబరేట్ అవబోతున్నారు. పుష్ప 3 మనకు ఆల్రెడీ అఫీషియల్ గా పుష్ప 2 ఎండింగ్ లో అయితే కన్ఫర్మ్ చేశారు. సో పుష్ప 3 ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుందని పర్టికులర్ గా అయితే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన బన్నీ అన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో అండ్ విజయ్ దేవరకొండ గారితో ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వన్స్ ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళ స్కెడ్యూల్ ఫ్రీ అయిన తర్వాత ఈసారి రచ్చ మామూలుగా ఉండదు. పుష్ప 3 ర్యాంప్ పడిచేద్ది. అండ్ వన్ మోర్ థింగ్, అల్లు అర్జున్ గారు అండ్ సంజయ్ లీలా బన్సాలి, సో వీళ్ళిద్దరు కలిసి ఓ మూవీ తీస్తున్నట్టు టాక్ అయితే వచ్చింది. సో దీని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. వన్స్ ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మన యూట్యూబ్ లో షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేస్తాను. సో మామ, మీరైతే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా డైలీ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి.